నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలు. సాఫ్ట్వేర్, ఫార్మాస్యూటికల్ రంగాలలో ఉపాధి అవకాశాల కల్పన, పారిశ్రామికీకరణలో విద్యార్థుల పాత్రపై గేదెల శ్రీనుబాబు స్పష్టంగా వివరించారు. నేటి విద్యార్థులను రేపటి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి అవసరమైన నిర్వహణ నైపుణ్యాలను విద్యార్థి దశ నుండి అందించాలి అంటున్నారు ఆయన. చదువు జీవితాలనే మార్చేస్తుంది. మన ఆర్థిక పరిస్థితిని మార్చేస్తుంది. ప్రగతికి మూలస్తంభం విద్య, జ్ఞానానికి ఏకైక మూలం అనుభవం అన్నారు పల్సస్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు. విద్య మనపై మనకి నమ్మకాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మన మాట తీరు, నడవడిక, వేషధారణ మార్చేస్తుంది. సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. పిల్లలను చదివించుకునేందుకు తల్లిదండ్రులు కాయకష్టం చేసి తిని తినక రూపాయి కూడబెట్టి ఎన్నో ఇబ్బందులను భరిస్తారు. అంత కష్టపడి చదివించిన పోటీ ప్రపంచంలో అవకాశాలు అంతంత మాత్రమే. అయితే నైపుణ్యం ఉన్నవారికి ఉన్నత అవకాశాలుంటాయి. అయితే విద్యా వ్యవస్థ ద్వారా ఆంత్రప్రెన్యూర్ స్పిరిట్ పెంపొందిస్తే మరిన్ని అవకాశాల కల్పనకు వీలుంటుంది. ఫలితంగా భావితరాలు ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. మేధావులు చెబుతున్న మాట ఇదే. భారతీయ విద్యా వ్యవస్థలో ఆంత్రప్రెన్యూర్ స్పిరిట్ పెంపొందించాలి. మన విద్యా వ్యవస్థ ద్వారా ఆంత్రప్రెన్యూర్ స్పిరిట్ పెంపొందాలని, భావి నాయకులు తయారు కావడానికి అవసరమైన నైపుణ్యాలు అందించాలని పల్సస్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు పిలుపునిచ్చారు. విశాఖలో రఘు ఫార్మసీ కళాశాల విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. భారతీయ విద్యలో వ్యవస్థాపక స్ఫూర్తిని వెలికి తీయడంపై దృష్టి సారించాలని శ్రీనుబాబు సూచించారు. రేపటి నాయకులను రూపొందించడానికి అవసరమైన నిర్వహణ నైపుణ్యాలను విద్యార్థి దశ నుంచి అందించాలని పేర్కొన్నారు. సమర్థవంతమైన నిర్వహణ నైపుణ్యాలతో సాంకేతిక నైపుణ్యాన్ని మిళితం చేసినప్పుడే సమగ్ర నిపుణులు తయారవుతారన్నారు శ్రీనుబాబు. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నంలో అందివచ్చిన అవకాశాలపై వెలుగునిస్తూ సాఫ్ట్వేర్, ఫార్మాస్యూటికల్స్ మరియు అనేక ఇతర రంగాలకు ఈ ప్రాంతం ఒక శక్తివంతమైన కేంద్రంగా ఆవిర్భవించిందని శ్రీనుబాబు వివరించారు. ఈ రంగాలలో విశాఖపట్నంలో దాదాపు 1,00,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచాన్ని మార్చగల శక్తి ఒక్క విద్యకే ఉందన్నారు గేదెల శ్రీనుబాబు. శ్రీనుబాబు మాట్లాడుతూ ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్, ఏఐ, డిజిటల్ మార్కెటింగ్ వంటి నైపుణ్యాల ఆవశ్యకతని వివరించారు. బిల్ గేట్స్ చెప్పినట్టు విద్యార్థులు ముందుగా ఆలోచించే నిపుణులుగా ఎదగాలని, అప్పుడే వారు భవిష్యత్తును రూపొందించడానికి భాగస్వాములవుతారని పేర్కొన్నారు. ప్రగతికి మూలస్తంభం విద్య అని, జ్ఞానానికి ఏకైక మూలం అనుభవం అనే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన అంశాన్ని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మసీ, ఎడ్యుకేషనల్, ఇంజనీరింగ్, టెక్నిక్స్, సాఫ్ట్ స్కిల్స్ని మిళితం చేయాల్సిన ఆవశ్యకతని వివరించారు గేదెల శ్రీనుబాబు. ప్రపంచంలో దూసుకుపోతున్న పారిశ్రామికవేత్తలతో పోలిస్తే భారతీయ విశ్వవిద్యాలయాల నుండి వచ్చే పారిశ్రామికవేత్తలు చాలా తక్కువ మంది ఉన్నారని డాక్టర్ గేదెల శ్రీనుబాబు ప్రస్తావించారు. ఈ దిశగా విద్యా సంస్థల్లో అవసరమైన సాంస్కృతిక మార్పులు, సంస్కరణలపై చర్చించారు. విద్య అంటే మార్కుల కోసం కాదని మార్పు తీసుకురావడమేనని శ్రీనుబాబు విశదీకరించారు. ఈ కార్యక్రమంలో రఘు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్, డీన్లు, రఘు కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ డీన్లు పాల్గొన్నారు. ఏపీలో మొత్తం 307 బీటెక్ కాలేజీలు ఉండగా అందులో మొత్తం 141,897 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏటా 82,896 మంది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. అందులో 12,434 మందికి సొంత రాష్ట్రమైన ఏపీలోనే ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. 4,145 మంది ఉన్నత విద్య కోసం చూస్తున్నారు. 66,316 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. ఏపీలో మొత్తం
118 బి ఫార్మసీ కాలేజీలు ఉండగా అందులో మొత్తం 12,203 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏటా 10,400 మంది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. అందులో 1,560 మందికి సొంత రాష్ట్రమైన ఏపీలోనే ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. 520 మంది ఉన్నత విద్య కోసం చూస్తున్నారు. 8,320 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. ఇక ఎంటెక్ కాలేజీల విషయానికొస్తే ఏపీలో మొత్తం 253 ఎంటెక్ కాలేజీలు ఉండగా అందులో మొత్తం 22,155 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏటా 8,904 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. అందులో 1,336 మంది సొంత రాష్ట్రమైన ఏపీలోనే ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. 445 మంది ఉన్నత విద్య కోసం చూస్తున్నారు. 7,123 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. అదేవిధంగా ఏపీలో మొత్తం 109 ఎం ఫార్మసీ కాలేజీలు ఉండగా అందులో మొత్తం 5,458 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏటా 3,273 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. అందులో 491 మందికి సొంత రాష్ట్రమైన ఏపీలోని ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. 164 మంది ఉన్నత విద్య కోసం చూస్తున్నారు. 2,618 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. అదేవిధంగా ఏపీలో మొత్తం 363 ఎంబీఏ కాలేజీలు ఉండగా అందులో మొత్తం 46,974 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏటా 27,470 మంది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. అందులో 4,121 మందికి సొంత రాష్ట్రమైన ఏపీలోనే ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. 1,374 మంది ఉన్నత విద్య కోసం చూస్తున్నారు. 21,976 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. ఏపీలో మొత్తం 126 ఎంసీఏ కాలేజీలు ఉండగా అందులో మొత్తం 8,564 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏటా 2,244 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. అందులో 337 మందికి సొంత రాష్ట్రమైన ఏపీలోని ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. 122 మంది ఉన్నత విద్య కోసం చూస్తున్నారు. 1,795 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. ఏపీలో మొత్తం 846 బీఏ కాలేజీలు ఉండగా అందులో మొత్తం 80,766 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏటా 28,209 మంది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. అందులో 4,231 మంది సొంత రాష్ట్రమైన ఏపీలోని ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. 1,410 మంది ఉన్నత విద్య కోసం చూస్తున్నారు. 22,567 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. ఏపీలో మొత్తం 1,286 బీకాం కాలేజీలు ఉండగా అందులో మొత్తం 160,851 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏటా 87,877 మంది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. అందులో 13,182 మందికి సొంత రాష్ట్రమైన ఏపీలోని ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. 4,394 మంది ఉన్నత విద్య కోసం చూస్తున్నారు. 70,301 మంది ఉద్యోగ అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. ఏపీలో మొత్తం బీఎస్సీ కాలేజీలు 1,293 ఉండగా అందులో మొత్తం 3,07,610 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏటా 1,52,486 మంది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. అందులో 22,873 మందికి సొంత రాష్ట్రమైన ఏపీలోని ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. 7,624 మంది ఉన్నత విద్య కోసం చూస్తున్నారు. 1,21,988 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. యూజీ, పీజీ కోర్సులు కలిపి ఏపీలోని అన్ని కాలేజీల్లో 7,86,478 సీట్లు అందుబాటులో ఉండగా ఏటా 4,03,759 మంది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. అందులో 60,563 మందికి సొంత రాష్ట్రమైన ఏపీలోని ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. 20,187 మంది ఉన్నత విద్య కోసం చూస్తున్నారు.
3,23,700 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. వీరందరినీ పారిశ్రామికవేత్తలుగా రూపొందించడానికి అవసరమైన నిర్వహణ నైపుణ్యాలను విద్యార్థి దశ నుంచి అందించాలని గేదెల శ్రీనుబాబు చెబుతున్నారు. పోటీ ప్రపంచంలో విద్యార్థుల చదువులు మార్కుల కోసమే అన్నట్లుగా మారిపోయిన పరిస్థితి కళ్ళారా చూస్తూనే ఉన్నాం. దీంతో నైపుణ్యం కలిగిన విద్య అతి కొద్ది మందికి మాత్రమే అందుతోంది. విద్యా వ్యవస్థ ద్వారా ఆంత్రప్రెన్యూర్ స్పిరిట్ పెంపొందిస్తే ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకుని భవిష్యత్తు తరాలు వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంది. మరి ఆ దిశగా విద్యా వ్యవస్థలో మార్పుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషి చేస్తాయా లేదా అన్నది తేలాల్సి ఉంది.